నమస్తే. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమై 50 సంవత్సరాలు. అయితే ఈ ఈవెంట్ అయితే అట్టహాసంగా జరిగింది. కాకపోతే కొన్ని చిన్న చిన్న లోపాలు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంతమంది స్టార్స్ రాలేదనేది ఒకటైతే, అసలుకి మోక్షజ్ఞ ఎందుకు రాలేదనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ వస్తుంది. మొత్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి ఈవెంట్ ఏదైతే ఉందో చాలా గ్రాండ్గా జరగాలి, అట్టహాసంగా జరగాలని చెప్పి కోరుకున్నారు. కాకపోతే బాలకృష్ణ గారి యొక్క సూచనలతోనే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించండి అని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన తెలంగాణలో, ఆంధ్రాలో రెండు చోట్ల కూడా వరద విధ్వంసం మనం చూసాం. కాబట్టి దీన్ని ఆలోచించి దాన్ని కొద్దిగా తగ్గించండి, దాని ప్రభావం ఎక్కువ పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. అదే మొత్తానికి దీనికి మోక్షజ్ఞ ఎందుకు రాలేదు అంటే ఇతర హీరోలు ఎందుకు రాలేదని తీసి పక్కన పెడితే మోక్షజ్ఞ ఎందుకు రాలేదనే దాని మీద కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఇది ఫ్యామిలీ ఈవెంట్, సాధారణంగా మోక్షజ్ఞ కంపల్సరీగా రావాలి. ఎందుకంటే మరి బాలకృష్ణ గారికి సన్మానం జరుగుతున్నప్పుడు అక్కడికి మోక్షజ్ఞ ఉంటే, పైగా సినిమాలో రాబోతున్నాడు కాబట్టి అక్కడ ఉంటే అది ఒక మంచి లుక్ వచ్చేది. చాలామంది దీని మీద చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ రాలేదు, మహేష్ బాబు రాలేదు, లేదా మెగా హీరోలు కొంతమంది రాలేదు. ఈ అంశాల కన్నా మోక్షజ్ఞ ఎందుకు రాలేదన్న చర్చ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగింది. దీనికి ప్రధానంగా నేను అనుకోవటం ఏంటంటే, ఆల్రెడీ 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు పుట్టినరోజు, మోక్షజ్ఞ పుట్టినరోజు. సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6వ తారీఖుని కాబోతుంది. ఇంకో ప్రధాన కారణం ఏంటంటే అమావాస్య గడిలు. 1వ తారీఖు అనేది 1వ తారీఖు 2వ తారీఖు అమావాస్య గడిలు. అమావాస్య గడిల్లో మోక్షజ్ఞ వస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మోక్షజ్ఞ అయిపోయి కెమెరాలన్నీ అటువైపు వెళ్ళి ఆ లుక్స్ అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది సెంటిమెంట్ పరంగా కూడా ఆ గడియలు మంచిది కాదు అని చెప్పి ఆపినట్టుగా మనం భావించవచ్చు. కావాలనే తీసుకురాలేదని నేనైతే అనుకుంటున్నానండి. అయితే సాధారణంగా నందమూరి వంశంలో సెంటిమెంట్లు ఎక్కువ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అయితే మొత్తానికి మోక్షజ్ఞ కూడా ఒక మంచి రోజే పరిచయం కావాలి అనేటువంటి ఒక దానిపైనే ఈవెంట్కి రానియలేదు, బాలకృష్ణ గారే వద్దన్నారని చెప్పేసి అంటే ఏమంటారు? 100% సెంటిమెంట్లు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అమావాస్య గడియల్లో అక్కడ ఈవెంట్కి రావటం, ఇవన్నీ తెరంగేటం చేయబోతున్నారు కాబట్టి వద్దనుకుని ఆపినట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ 6వ తారీఖునే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది అనే వార్తలు అయితే వస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షను, మరి వాళ్ళ సిస్టర్ అయితే తేజస్విని నిర్మాత అనేవి మనకు ప్రకారం కనిపిస్తున్నాయి. మరి ఆ రోజు మంచిగా ఉంది అనుకున్నప్పుడు ఆ రోజు ఈయన పుబ్బా నక్షత్రం, శుక్ర నక్షత్రం మోక్షజ్ఞది. ఆ రోజు నక్షత్ర ప్రకారం చూసుకుంటే మార్నింగ్ 9:25 వరకు మంచి గడియలు లేవు, అంటే మార్నింగ్ జరిగే అవకాశం లేదు. ఆ 9:25 ఉదయం 9:20 దాటిన తర్వాతే మంచి గడియలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాతే ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదండి. అయితే బాలకృష్ణ గారి యొక్క తనయుడు కొడుకు ఎవరైతే ఉన్నాడో మోక్షజ్ఞ అరంగేట్రం చేసేటువంటి ఒక సమయంలో అట్టహాసంగా జరగబోతుందా లేదా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అట్టహాసంగానే జరగబోతుందండి. అంటే కొడుకు కెరీర్ ప్లానింగ్ విషయంలో బాలకృష్ణ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, మా నాన్న నా కెరీర్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, అంటే ఆయన ఆ టైంలో బిజీగా ఉండటం వల్ల పెద్ద పెట్టలేదు. నేను మాత్రం నా కుమారుడి విషయంలో నేను బాగా ప్లానింగ్ అంతా నేను బాగా చేస్తున్నాను. కొన్ని విషయాలు ప్రధానంగా నేను మోక్షజ్ఞకి చెప్పింది ఏంటంటే, కొన్ని విషయాలు చెప్పాను అన్నారు. అవి ఏంటంటే, నేను న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించడం ఒకటి, సత్యానంద్ దగ్గర, వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర అక్కడ ట్రైనింగు అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి నేను చెప్పిన అంశాలు ఏంటంటే, తన కొడుకు విషయంలో బాలయ్య బాబు గారు నేను 3 సలహాలు ఇచ్చానని చెప్పి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏంటంటే, గొప్ప ఫ్యామిలీని ఫీల్ అవ్వకుండా ఆ వారసత్వ భారాన్ని మోయకూడదు అనేది మొదటి సూచన. నువ్వు వారసత్వ భారాన్ని మోయొద్దు, నువ్వు ఫ్రీగా ఉండు అనేది ఒకటి. తర్వాత ఎవరిని అనుకరించకపోవడం రెండోది. ఇంకొకరిని అనుకరిస్తూ చేయటం అనేది చేయి మాకు అని చెప్పానని చెప్పారు. అలాగే క్రమశిక్షణతో ఉంటూ ఎక్కువ సినిమాలు చేయడం మూడోది. ఎక్కువ సినిమాలు చేయాలనేది మూడో సూచన. ఈ 3 సూత్రాలను నువ్వు పాటించాలని చెప్పానని చెప్పి ఆయన అన్నారు. అలాగే ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కనబడుతూ బిజీగా ఉంటేనే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పి ఆయన బాలయ్య బాబు గారు ఇంటర్వ్యూలు అన్నారు. కాబట్టి తన కుమారుడి విషయంలో, కెరీర్ ప్లానింగ్ విషయంలో, సినిమాల ఎంపిక విషయంలో, కథల ఎంపికల విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను. నా విషయంలో మా నాన్నగారు అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. మొదటి సినిమా విషయంలో మాత్రం ఆ ఫస్ట్ షాట్ విషయంలోనే కొద్దిగా నాన్న సీరియస్ అయ్యారట. ఒరే గాడిద, ఏంటట రౌడీలో నడుస్తావు, నువ్వు చాలా మంచి పాత్ర, ఇది పొలైట్ పాత్ర, నువ్వు అలా నడవద్దు అని చెప్పి సీరియస్ అయ్యారట. నిండు మనసుల సినిమాలో ఎన్టీఆర్ నడిచి వచ్చేలాగా అట్లా నడిచి రమ్మంటూ చెప్పారంట. బాలయ్యబాబు కొద్దిగా అటు ఇటు ఇది నడుస్తుంటే అటు వద్దని చెప్తే సీరియస్ అయ్యేసరికి భానుమతి గారు
కవర్ చేసి మంచి భవిష్యత్తు ఉంది, మీ అబ్బాయి మంచి పైకి వస్తాడు, అంత సీరియస్ అవ్వద్దని చెప్పారట. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు బాలయ్య బాబు కెరీర్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పి మన ఇంటర్వ్యూలు చెప్పారు. ఫస్ట్ సినిమా, ఒక సినిమా, 2 సినిమాలు తప్పితే తర్వాత ఆయన వదిలేశారు ఫ్రీగా. అయితే ఇప్పుడు చెప్పిన 3 పాయింట్లు కూడా ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ తనకు ఉన్నటువంటి ఒక అనుభవాల దృష్ట్యా ఆయన చెప్పారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు తాతమ్మ కళ తర్వాత చూసుకుంటే ఇప్పుడు 109 మూవీ మాత్రమే, కానీ చిరంజీవి గారు వచ్చేసి చాలా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం, ఏదైతే ఖైదీ తనకి ఏదైతే స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా కూడా దాదాపు 50వ చిత్రం కింద తనకున్నటువంటి చూసాం. అయితే సక్సెస్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఎప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉండడం వల్లనే విజయాలు సాధించవచ్చు, లేదా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వల్లే చెప్పారంటే ఏమంటారు? 100%. హీరో అనేవాడు ఎప్పుడూ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక సినిమా చేస్తే అది జనం కూడా మర్చిపోతారండి. తరచూ సినిమాలు వస్తూ ఉండాలి. వీళ్ళు ఏం తగ్గించుకోవడం అది పెద్ద మైనస్. ఇప్పుడు అది రియలైజ్ అయ్యారు చాలామంది హీరోలు రియలైజ్ అయ్యి బాలయ్య బాబుతో పాటు చిరంజీవి గారు కానీ, లేకపోతే రజనీకాంత్, కమల్ హాసన్ అందరూ బిజీ అయిపోయారు. క్యామియో రోల్స్ వస్తే క్యామియో రోల్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉండాలి హీరో అనేవాళ్ళు, అంతే. అది ఆ పాయింట్ కూడా చెప్పారు మోక్షజ్ఞకి సలహాల విషయంలో. నువ్వు ఎక్కువ సినిమాలు చేసుకోవాలి అని చెప్పుకుంటూ ఆ పాయింట్ కూడా చెప్పారు. అయితే నందమూరి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తానికి వస్తున్నటువంటి ఒక మోక్షజ్ఞ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇండస్ట్రీలో చాలా మంచి హైప్స్ అయితే ఉంటాయి. సో ఎలాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? సోషియో ఫాంటసీ మూవీ అండి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చేది ఫస్ట్ సినిమా సోషియో ఫాంటసీ మూవీ. ఒక విధంగా చెప్పాలంటే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా కరెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన జాతక చక్రంలో చూసుకుంటేనే రాహు మహాదేశం ఉంది కాబట్టి, రాహు మహాదేశ సినిమాల వైపు నడిపిస్తాడు కాబట్టి, నేను ఆయన జాతక చక్రం చూసినప్పుడు ఆ శనికి శుక్రుడితోనూ శుక్రస్థానం అయిన తులారాశితో కనెక్షన్స్ ఉండటం, రాహుతో కనెక్షన్ ఉండటం, 159 కాంబినేషన్లు ఇవన్నీ మోక్షజ్ఞ జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అతను ఖచ్చితంగా ఆ రాహు మహాదశలోనే అతను సినిమా రంగ ప్రవేశం జరగడం కూడా అది యాదృచ్ఛికమైనా కానీ అది సక్సెస్ఫుల్గా నడిపిస్తుందని అనుకుంటున్నా. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఏదైతే ఉందో తెలుగు ఇండస్ట్రీలో చాలా లేట్గా జరుగుతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం 20-25 సంవత్సరాల లోపలే వచ్చారు, కానీ ఇక్కడ మోక్షజ్ఞ దాదాపు 30 ఏళ్ళ టైంలో వస్తున్నట్టుగా, అంటే దాదాపు ఒక 5 నుంచి 7 సంవత్సరాల కెరియర్ వదిలిపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? అంటే అది ఎందువల్ల జరిగిందో మాకు తెలియదు. ఆ టైం అలా వచ్చింది. ఇప్పుడు ఆ టైం నటించే టైం వచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి ఏమిటంటే ఇప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటారు. ఇప్పుడు బాలయ్య బాబు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, కానీ తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచారు పిల్లల్ని. కాబట్టి వెంటనే దారిలో పెట్టారు. 14 ఏటనే బాలయ్య బాబు ఇంటే జరిగింది. బాలయ్య బాబు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చి ఉండొచ్చు పిల్లలకి, ఎక్కువ గారాం చేసి ఉండొచ్చు. దానివల్ల కొంత వాళ్ళు సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా మనకేంటిలే మన తాతగారు మహానటుడు, నాన్నగారు మంచి హీరో, నాకేంటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు తను తెలుసుకుని మళ్ళీ మనం లెగసీని కంటిన్యూ చేయాలి, తాతగారి లెగసీని నాన్నగారి లెగసీని మనం కంటిన్యూ చేయాలనే ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఏర్పడుతుంది ఆ ఏజ్తో పాటు. కాబట్టి 29 వెళ్ళిపోయి 30వ ఏట ఆయన మంచి సక్సెస్కి మొత్తానికి అయితే పునాది వేసుకుంటున్నాడని చెప్పాలి. అయితే ఫిలిం నగర్లో చక్కర కొడుతున్నటువంటి ఒక వార్తలు ఏంటి అంటే, కల్కికి సంబంధించి చూసుకుంటే వైజయంతి మూవీస్ కూడా చాలా కాలం వరకు వాళ్ళు సినిమాలు చేయకుండా వదిలిపెట్టారు బికాస్ ఆఫ్ సెంటిమెంట్. మీరు ఈ టైంలో తీస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయని చెప్పేసి. సో అదే సెంటిమెంట్ అయి ఉండొచ్చా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా? అయి ఉండొచ్చు, ఆ సెంటిమెంట్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే బాలయ్య బాబుకి సెంటిమెంట్లు నమ్ముతూ ఉంటారు కాబట్టి. ఆయన ఆ శుక్ర నక్షత్రంలో పుట్టిన పుబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సినిమా రంగానికి సంబంధించిన కళా మీద అభిప్రాయం ప్రేమ ఉంటుంది, కళల మీద అభినవేశం ఉంటుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అది కూడా ఫాలో అయ్యి ఉండొచ్చు, ఎవరో చెప్పుండొచ్చు ఇప్పుడు దాకా మీరు ఆ సినిమాల జోలికి వెళ్ళకండి, తర్వాత ఈ టైంలో మీరు అనుకుండొచ్చు. సాధారణంగా రాహు మహాదశ అంటే స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది. 2035తో రాహు మహాదశ వెళ్ళిపోతుంది. రాహుదశ అంటే సినిమా కళారంగాన్ని చక్కగా ఎలివేట్ చేసే దశ అది. కాబట్టి మంచి టైంలోనే ఎంట్రీ చేస్తుందని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 6వ తారీఖున ప్రారంభోత్సవం కాబోతుంది. సో మంచి సక్సెస్ మోక్షజ్ఞకి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.